పలుకుతాడు, నన్ను నమ్మండి. నేను ఏదో కంఠశోష ఉపన్యాసం చెప్పానని మీరు అనుకోవద్దు. నేను పరమ ఆర్తితో నమ్మి చెప్పుకుంటున్నది ఇది తప్ప, నేను ఏదో సంతోషానికో సరదాకో ఏదో నాకు 4 మాటలు వచ్చనో నేను చెప్తున్నానని మీరు దయచేసి అనుకోవద్దు. నేను నమ్మి చెప్పుకుంటున్నాను మీకు. నేను చెప్పుకోలేను నా వ్యక్తిగత అనుభవాలు సభలలో. కానీ వెంకటరమణుడు ఎన్ని పర్యాయములు ఎన్ని రకాలుగా అనుగ్రహించాడో నాకు కాదు, నాతో ఉన్న అంతేవాసులు, నా అంతేవాసులు గోపాలకృష్ణ గారు వాళ్ళందరికీ తెలుసు. పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వరుడు. అంతటి గొప్ప స్వరూపం మహానుభావుడిది. ఆనాటి నుండి ఆయన మాట్లాడడం మానేశాడు. మాట్లాడడం మానేసి మౌనంగా ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించడం అప్పుడు మొదలుపెట్టాడు. అంత మాత్రం చేత ఆయన పరిపాలకుడు కాకపోడు. సకల భూతముల యందు ప్రవేశించి అన్ని భూతములను శాసించగలిగిన వాడు. తనదైన శైలిలో ముద్రపట్టాడు ఆయన.